హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైక్ టర్మ్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి. టర్మ్ ప్లాన్ అనేది ప్యూర్లీ ఇన్సూరెన్స్, అంటే ఇదే మెయిన్ ఇన్సూరెన్స్ అండి. అంటే మీ ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ రిస్క్ కవరేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టర్మ్ ప్లాన్ ఎవరికి ఇవ్వచ్చు, టర్మ్ ప్లాన్ ఎవరు తీసుకోవాలనేది ఈ వీడియోని చివరి వరకు క్లియర్గా మీరు వీడియోని చూస్తే మీకు టర్మ్ ప్లాన్గా మెయిన్ బెనిఫిట్స్ అండ్ వాట్ ఈస్ ద టర్మ్ ప్లాన్లో మీకు ఉండే ప్లస్ ఆర్ మైనస్లని ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ముందుగా నా పేరు ప్రదీప్ కుమార్ అండి, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని. సో మీకు టర్మ్ ప్లాన్ అనేది మినిమం మీ ఏజ్ 30+ అనుకోండి, మీకు ప్రీమియం అనేది ఆన్లైన్లో చూపించుంటారు కదా, 700 800 రూపీస్ మంత్లీ, 500 రూపీస్ మినిమం అని అంటారు. కానీ అది ఇస్ ద రాంగ్. అది ఎవరికి ఏజ్ 24 25 వాళ్ళ న్యూ జాయినింగ్ కంపెనీకి జాయిన్ అయ్యి కొత్తగా పర్సన్ తీసుకుంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఆ ప్రీమియం ఉంటుందండి. అదే మీ ఏజ్ 45 అని అనుకోండి, మీకు పర్ మంత్ 500 600 అలా ఉండదండి ప్రీమియం. మీ ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మీరు ఎంత యంగ్ ఏజ్లో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే టర్మ్ ప్లాన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. టర్మ్ ప్లాన్ ఎలా అంటే, మీకు ఎగ్జాంపుల్ మీకు ఐటీఆర్ అయ్యి అనుకోండి, అంటే మీరు బిజినెస్ హోల్డర్ అనుకోండి, మీకు మినిమం 5 lakhs per annum 5 lakhs ఐటీఆర్ అయి ఉండాలని, అది కూడా 2 years ఐటీఆర్ ఫైల్ అయి ఉండాలి. వాళ్ళకు మాత్రమే 1 year వరకు మీకు కవరేజ్ తీసుకోవచ్చు. లేదు లైక్ శాలరీ పర్సన్ అనుకోండి, వాళ్ళకు పర్ మంత్ శాలరీ 50,000+ ఉంటే వాళ్ళకు 1 year వరకు రిస్క్ కవరేజ్ తీసుకోవచ్చు అండి. అండ్ మీకు టర్మ్ ప్లాన్లో మనకు 2 type మంత్లీగా హాఫ్ ఇయర్లీ ఇయర్లీ పేమెంట్ చేసుకోవడం అదొక ఆప్షన్ ఉందండి. అండ్ వన్ మోర్ ఏంటంటే, మీకు లాంగ్ టర్మ్ పేమెంట్ చేయకుండా మీకు షార్ట్ టర్మ్ పేమెంట్ కూడా ఉన్నాయండి. 5 years కానీ 10 years కానీ 12 years 15 years అలా షార్ట్ టర్మ్ కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 15 years పేమెంట్ చేసి ఎంటైర్ లైఫ్ వరకు కవరేజ్ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ వే ఏంటంటే, మీరు కట్టే ప్రీమియం కూడా మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఒక మీరు 15 years పేమెంట్ చేశారు, మీరు రైట్ నో 35లో మీరు 30 yearలో పేమెంట్ మీరు టర్మ్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, 45 వరకు పేమెంట్ చేశారు, 45 వరకు ఓకే, నేను 70 వరకు కూడా మీరు ఓకే హెల్తీగా ఉన్నారు అనుకోండి, నీకు ఆ టైంలో ఎగ్జాంపుల్ నేను కట్టిన ప్రీమియం నాకు అంత వర్కౌట్ అవుతుంది, నేను ప్రజెంట్లీ నైట్ను హెల్తీగా ఉన్నాను అంటే ఆ టైంలో విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ టర్మ్ ప్లాన్ 2లో కూడా ఆప్షన్ ఉందండి. సో దాంట్లో ఏంటంటే, ప్రీమియం అనేది మీరు కట్టిన ఎంటైర్ అమౌంట్ అనేది మీరు రిటర్న్ చేసేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకు. అండ్ అదే విధంగా కాకుండా ఇంకో ఆప్షన్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆప్షన్ ఏంటంటే, మీకు టర్మ్ ప్లాన్లో అంటే ఎగ్జాంపుల్ మీకు ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుందండి. ఇందులో మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్తో పాటు టర్మ్ ప్లాన్ కూడా ఉంటుంది అనమాట. రెండు కొలాబరేట్ అయి ఉంటుందండి. ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీ ఉంటుంది, మార్కెట్ లింక్తో ఉంటుందండి ఈ ప్లాన్. టర్మ్ ప్లాన్ ప్లస్ యూలిప్ అంటే, ఇందులో ఏంటంటే మీకు టర్మ్ ప్లాన్ ఉంటుంది ప్లస్ అలాంగ్ విత్ మీ అమౌంట్ 60% వరకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీ ప్రీమియం కడుతున్నారు అనుకోండి మీరు పర్ యానం. సో 1 lakh ప్రీమియంలో 40,000 అనేది మీకు లైక్ టర్మ్ ప్లాన్లో కవర్ అవుతుంది. అదే 60,000 ప్లస్ 60,200 అనేది మీకు యూలిప్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఒక 10 years 15 yearsలో మీరు అలా పేమెంట్ చేశారు. సో మీకు మార్కెట్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోండి, ఆ మార్కెట్ మార్కెట్ పైన ఉంటుందండి. మినిమం అనేది మీకు 6% గ్యారంటీతో పెట్టుకుని, మార్కెట్లో ఏంటంటే మార్కెట్ హైలీ ఉందనుకోండి, ఒక్కోసారి 18% రావచ్చు, 40% కూడా రావచ్చు, లేదా 6% అయినా రావచ్చు. సో వీలైతే 0 కూడా అవ్వచ్చు. మార్కెట్ పైన ఉంటుంది, రిస్క్ పైన ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఏంటంటే, మీకు ఇన్వెస్ట్మెంట్తో పాటు టర్మ్ ప్లాన్ కూడా కావాలి అనుకుంటే ఈ ప్లాన్ ఈజ్ బెస్ట్ అండి. ఇందులో ఏంటంటే ఎంట్రీ ఏజ్ వచ్చి మీకు ఐడియా ఉంది, 20 years నుంచి మినిమం 54 years బిట్వీన్ లోపల ఉన్న వాళ్ళు ఈ ప్లాన్ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవడం మాత్రం బెస్ట్ అండి. ఎందుకంటే మీకు మెడికల్ చెకప్ అని అవుతుంటాయి కాబట్టి, మీరు పాలసీ తీసుకున్నప్పుడు కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక 10,000 వర్త్ మీకు హెల్త్ చెకప్స్ చేస్తుంది. హెల్త్ చెకప్ బట్టి మీకు హెల్త్ కండిషన్ బట్టి మీకు ప్రీమియం లైక్ మీకు పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుందండి. కొందరు హెల్త్ ఎనీథింగ్ హ్యాపెన్ ఉంది అనుకోండి, అంటే హెల్త్లో ఏమైనా స్మాల్ డ్యామేజ్లో ఉన్న పాలసీ అనేది కొద్దిగా అంటే లోడింగ్ అనేది ఎక్కువ పడుతుంది, ప్రీమియం పెరిగిపోతుంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు హెల్తీగా ఉన్నప్పుడే మీరు ఈ టర్మ్ ప్లాన్ అనేది తీసుకోవడం బెస్ట్. ఈ టర్మ్ ప్లాన్ ఏంటంటే, మీకు ఎంటైర్ ఫ్యామిలీ అంటే మీరు నామినీస్ని కూడా అన్లిమిటెడ్ టైంలో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు అంటే సింగిల్గా ఉండి మీరు ప్లాన్ తీసుకున్న 1 year, ఆ తర్వాత అప్పటి వరకు మీ మదర్ ఉంటారు నామినీ, మ్యారీడ్ అనుకోండి, సో స్పోర్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చిల్డ్రన్స్ యాడ్ అయ్యానుకోండి, స్పోర్ట్స్కి ఒక 70%, చిల్డ్రన్స్కి 25%, అలా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మీరు నామినీని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రీమియం అప్గ్రేడేషన్ అంటే, సపోజ్ మీరు ఇన్కమ్ పెరుగుతుంది అనుకోండి, మీరు పాలసీని లైక్ ఎలా అంటే టర్మ్ ప్లాన్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు అంటే లైక్ ప్రీమియం హై చేసుకుంటా నేను లేదా యాడ్ చేసుకుంటూ టాప్అప్ చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు.
లేదా మీ అడ్వైజర్ మీకు ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ పాలసీ కంటే మీరు డైరెక్ట్గా తీసుకోవడం బెస్ట్ అన్నమాట. మీరు కార్పొరేట్ ఎంప్లాయీ అనుకోండి, మీకు ఆల్మోస్ట్ అంటే లైక్ అఫీషియల్ మెయిల్ ఐడి అనుకోండి, అంటే ఓన్లీ కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే 10% వరకు డిస్కౌంట్ వస్తుందండి ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు ఇందులో మార్కెట్ ఉంటుందండి, ప్లాన్ అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్ ఏజెంట్ త్రూ వెళ్తే 10% కూడా మన ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో కూడా డిడక్షన్ అంటే డిస్కౌంట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ అంటే మన టర్మ్ ప్లాన్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయొచ్చు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.